జనసేన కంటే వైసీపీకి తక్కువ సీట్లు వస్తాయని తాను గతంలోనే చెప్పానని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విశాఖపట్నం ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టబోతున్నాయని చెప్పారు. జగన్పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఫలితాలు చూస్తుంటే తెలుస్తుందన్నారు. ఇక్కడ నేను కూడా క్యాంపెయిన్ ఏ విధంగా చేశాను మీరు చూశారు. అసలు ఏమన్నారు ఈ మీడియా వాళ్ళు, అబ్బా జనసేన చంద్రబాబు కలుస్తారా, కలిస్తే 75 సీట్లు అడుగుతారా, మంత్రి అడుగుతారా, ఉప ముఖ్యమంత్రి అడుగుతారా, వీళ్ళ ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందా, వీళ్ళ ఓటు వీళ్ళకి అవుతుందా, అసలు భారతీయ జనతా పార్టీ కలుస్తుందా, ఎన్ని రకాలుగా మీ దగ్గర మీడియా ఉందని రకరకాలుగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సిగ్గుందా కొంచెమన్నా? అరే సమాచారంలో మనం ఛానల్ పెట్టుకున్నప్పుడు కొంచెమన్నా ఉండొచ్చు, మీకు అభిమానం అంటే ఉండొచ్చు. ఈ మాదిరి అంటే ఇట్లనా అంటే మీ దగ్గర పవర్ ఉందని 92 సంవత్సరాలు దాటిన రామోజీరావును అరెస్ట్ చేసి వాడి కుటుంబాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఏంటి? ఇవన్నీ ప్రజలు గమనించరా? మార్గదర్శి ఎప్పటి నుంచి ఉంది, ఏబిఎన్ ఛానల్ ఎప్పటి నుంచి ఉంది, నువ్వు పుట్టకముందు నుంచి ఉంది. ఛానల్ పేర్లు పెట్టి విఆర్ నాయుడు, రాధాకృష్ణ, ఒక రామోజీరావు ఏమైంది ఇప్పుడు నీకు? మేము చెప్పలా మా పేర్లు, మేము చెప్పలా, మాకు సంస్కృతి సంస్కారం ఉంది కాబట్టి ఆ పేర్లు ఎప్పుడు చెప్పలా. మీరు చూస్తారు ఏ విధంగా నేను అనకాపల్లిలో భారతదేశంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. భారతదేశంలో ఏదన్నా ఒకటి వచ్చిందంటే ఫస్ట్ లిస్టులో అనకాపల్లి ఉంటుంది. అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటారు జీవితాంతం. నేను కొత్తగా వచ్చిన 45 రోజుల్లోనే దాదాపు 2.5 లక్షల మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు నా పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా ఇండస్ట్రీలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్లో కానీ భారతదేశంలో అనకాపల్లి మొదటి స్థానంలో ఉంటుంది అని తెలియజేస్తుంది. ఉంటుంది పోలీసులకి లా అండ్ ఆర్డరు స్వేచ్ఛ ఉంటుంది. వారు ప్రజలకు ఏది మేలు జరగాలనో అది చేసి ఈ కూటమి తీరుతుంది. అలాగే మనం చూసాం. అంటే మహిళలు అమాయకురాలు అనుకున్నారా? మహిళలంట అసలు అబ్బా 14%, 13% ఈ పథకాలు పైన ఓట్లు వేశారు. మేము పథకాలను నమ్ముకున్నామని. ఏంటా మీ పథకాలు? నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, నువ్వు 100 రూపాయలు ఇచ్చి ఇంకొక రూట్లో 200 దోస్తున్నావు. వివరంగా చెప్పాం. నేను పోలింగ్ రోజు అనకాపల్లి మీడియా సాక్షిగా చెప్పా, అయ్యా ఇది తుఫాను కాదు, సునామీ. ఏ వర్గం చూసినా కూడా ఈ కూటమికి ఓట్లేయాలని చెప్తున్నాను అన్ని. ఆ రోజు ఏదైతే చెప్పిందో ఈరోజు అదే జరిగింది కదా. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఎన్నో ఎలక్షన్లు చూశాను. పోలింగ్ బూతుల దగ్గరికి పోతుంటే ఎంత కాన్ఫిడెంట్గా అక్కడి నుంచి నమస్కారాలు పెడుతున్నా. నా సొంత రాజు నేను ఏమనుకుంటే అది జరగాలని ఆయన చెప్పినట్లు కొంతమంది అధికారులు నడుచుకున్నారే, వారి పరిస్థితి ఏంటి ఈరోజు? మిమ్మల్ని ఆ అధికారులు చెప్తున్నా, ఈరోజు మిమ్మల్ని ఇంటికి కూడా మీ పిల్లలు, మీ భార్యలు ఇంట్లోకి రాణిస్తారా? మీరు తప్పు చేయలేదా? నేను ఒకటే ఇప్పటికీ అధికారులను కోరుతున్నా. ఈరోజు చాలామంది ఇతర దేశాలకు ప్రయాణం పెట్టుకున్నారు. ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వారందరికీ కూడా లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలని పోలీసు వారికి చెప్తున్నా. నేను కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తా. ఒకవేళ ఇప్పటికే దాటుకున్నా కూడా భారతదేశం నుంచి ఎక్కడ దాక్కున్నా కూడా తీసుకొని వచ్చి వారిని చట్టం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తుంది. ఒకటే చెప్తున్నా.